జగన్ పొలిటికల్ జర్నీ మొదలైంది కష్టాలతోనే సార్. ఇన్ని కష్టాల మధ్య బతికుండి ఏం సాధిస్తారు బాలసుబ్రహ్మణ్యం గారు? అంటే నన్ను ఆక్సిజన్ తీసేయమంటారా? మరీ డైరెక్ట్ గా ఎలా చెప్పనండి. విజయమైన అపజయమైన ఆయనకు కొత్తేమీ కాదు. అవునా? నిజంగానా? అరెస్ట్ చూశాడు. తను కష్టపడి గెలిపించుకున్న ఎమ్మెల్యేలను సంతల్లో పశువుల్లా కొనడం చూశాడు. కదవలుక్కులేవకో నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమై. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? గతంలో ప్రతిపక్షంలో కూర్చున్నాడు, ఇప్పుడు కూర్చోగలడు. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే బాగుంటుంది. బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. వేసేసాడు, బాగా వేసేసాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సార్ ఈ సమయంలో ఒక్క విషయం బలంగా గుర్తు పెట్టుకోండి. జగన్ కు అంత సులభంగా ఏది రాలేదు, సులభంగా వచ్చేదేది జగన్ కు అక్కర్లేదు. టైమింగ్ బాగుంది కానీ టైమింగ్ దరిద్రంగా ఉంది. నా వల్ల ఇండియా డెవలప్ అయిందంటావు, ఆ మొక్క బయట అందరికి చెప్పు. నీ మొహం మీద కాకిరెట్టయ్యా. గతం గురించి ఆలోచన లేదు, రేపు ఏం జరుగుతుందన్న భయమూ లేదు. తెలుసుకోండి. తమరి గురించి నాకు తెలీదా చెప్పండి? తెలుసు కదా. ఎక్కడ కోల్పోయాడు అక్కడి నుంచే మళ్ళీ మొదలు పెడతాడు. ఖచ్చితంగా బౌన్స్ బ్యాక్ అవుతాడు. అసంభవం, కుదరదు. అమ్మాయి అడిగింది నువ్వు చెప్పింది. 55 సంవత్సరాలు వచ్చాయి, కనీసం ఎమ్మెల్యే కాదు కదా, ఎంపీటీసీ కూడా కాలేకపోయావు. అంకుల్, మీ ఫ్యూచర్ మీకు అర్థం అవ్వట్లేదు అంకుల్. జగనన్నతో సింగిల్ గా పోటీ చేయి. మీకేంటి, మీకు బుల్లెట్ దిగిందా దిగలేదా కావాలి? అంతేగా. ఎవడు యుద్ధం ఆడితే జనసేన తరఫున 175 మంది క్యాండిడేట్లు పెట్టి ఆయన 175 చేస్తేంది, 75 చేస్తేది, చేయకపోతే నీకేంది? మీరు సూపర్ సార్. తల్లి సరిగ్గా పెంచుంటే ఇలా ఎందుకు ఉంటారంటారు. ఆడదాని విన నువ్వు పుర్రెముకు దెబ్బతింది, లేకపోతే ఎందుకలా మాట్లాడతా? పనికి మాలిన వాడిలాగా మాలిన వాడిలాగా వయసు పెరిగిందే గాని బుద్ధి లేకుండా సచ్చోర పుట్టోడా. ఈ పనికి మాలిన ఏదో ఒక ఐటీ మినిస్టర్ ఉంటాడు, ఎవడో పేరు కూడా మర్చిపోతున్నా, ఏదో పేరు గుర్తురాడు. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడద్దు. మాలిన సన్నాసి, ఆ నీచి నికృష్ కుత్తే కమీనే. పెద్దముండవండి, అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా అంటే పాపం ఆడపడుచు మీద కేసు పెట్టాడు. ఆవిడ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. 9 ఏళ్ల కొడుకు. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఏ బొండకో తల కొట్టుకొని సావచ్చు కదరా చిట్నాయుడు. ఐటీ మినిస్టర్ 600 ఎకరాలు ఉన్నాయంట ఎక్కడ. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? వైజాగ్ పరిసర ప్రాంతాల్లో 600 ఎకరాలు భూ కబ్జా చేశారంట. అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? వైజాగ్ ప్రజలకి అసలు ఇష్టం ఉంది రాజధాని? మీరు నిజంగా చెప్పండి. మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? 3 రాజధానులు అని చెప్పి అటు వైజాగ్ డెవలప్ కాలేరు. అసలు స్టేట్ లో ఏ సిటీ డెవలప్ చేయలేదు, ఎందుకంటారు? డెవలప్ చేయలేదని మీరు అనుకున్నారు. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే ఏం జరిగింది అనేటువంటిది మనం చూస్తాం. గ్రామాల గురించి కాదు సార్, నేను సిటీ గురించి మాట్లాడాను. గ్రామాల గురించి కాదు సార్, నేను సిటీ గురించి మాట్లాడాను. దావోస్కి వెళ్ళి వైజాగ్ ఏం పరిశ్రమలు తీసుకుని వచ్చారు? వైజాగే కాదు, మొత్తం రాష్ట్రానికి ఏం పరిశ్రమలు తెచ్చారు? అంటే అది నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. రేపు మళ్ళీ నేను మధ్యలో ఆపేసిందే, రేపు తీసుకుని వెళ్ళి ట్రోలింగ్ పెడతారు మళ్ళీ. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. ఇష్యూ మన ఐటీ శాఖ మంత్రి నూడిల్స్ బండి, టీ బండి భలే తెచ్చారు రాష్ట్రానికి. మళ్ళీ జగన్ సీఎం అవుతే ఏందండి? మళ్ళీ జగన్ సీఎం అవుతే రారు. సారీ అండి, లేదు, నో ఛాన్స్. రాలి నాని రోజా పైన మీ కామెంట్స్ ఏంటి? ఆమె డైమండ్ రాని కదా. జగనన్న 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 సరిపోయారు ఇద్దరును.
సాగుతుంది మీకు అలాగా. బస్సులు ఎలా వస్తారా? పడకం సీట్లు వచ్చా మేము ఆడుదాం ఆంధ్రాకి పోటీకి మొత్తం ఆడుదాం ఆంధ్రాకి టీం ఉండదు మాకు.